Dear viewers, good evening to all of you. Today I would like to deal with verb patterns and structures, mainly conversational. 11th point, must. మస్ట్ అనేదాన్ని కంపల్షన్ లేక ఆబ్లిగేషన్ వాడతారు జనరల్గా మనకు తెలిసి. యు మస్ట్ రీడ్, యు మస్ట్ గో, అట్లా అన్నమాట. కంపల్షన్ వాడతారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒక ఆధారాన్ని బట్టి, ఎవిడెన్స్ని బట్టి కొన్ని ఇన్ఫరెన్సెస్ చేస్తుంటారు, కొన్ని ఆలోచనలు, కొన్ని కన్క్లూషన్స్, కొన్ని గెస్సులు చేస్తూ ఉంటారు. అదే టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఇన్ఫరెన్స్ ఆర్ లాజికల్ ప్రాబబిలిటీ, ఫలాంటి అయి ఉండొచ్చు అని అట్లా చెప్తారు. ఇందులో మస్ట్ ప్లస్ V1 ప్రజెంట్ ఇన్ఫరెన్స్ అంటారు, బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. మస్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 పాస్ట్ ఇన్ఫరెన్స్ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది అన్నమాట, దాన్ని బట్టి అది ప్రస్తుతానికి సంబంధించి కావచ్చు, గతానికి సంబంధించింది కావచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఏ అనేది ఇవన్నీ కూడా ఈ మస్ట్ ప్లస్ V1, ఈ బి అని రాసానే B1 B2 ఇవన్నీ కూడా మస్ట్ హ్యావ్ V3 అనమాట. అది ముందు ఇది చూద్దాం. మస్ట్ ప్లస్ V1, ద చైల్డ్ ఈజ్ క్రైయింగ్, ఇట్ మస్ట్ బి హంగ్రీ. హీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై కాల్, హీ మస్ట్ బి అస్లీప్. అస్లీప్ అంటే ఇన్ స్లీప్ అని. అలా ప్రస్తుతం సంబంధించింది ఇన్ఫ్లుయెన్స్ అనమాట, ఒక ఐడియాకి రావడం. అట్లే గతానికి సంబంధించింది, షీ గాట్ స్టేట్ ర్యాంక్, షీ మస్ట్ హ్యావ్ స్టడీడ్ హార్డ్. బాగా చదివి ఉండొచ్చు, చదివి ఉంటుంది. ద రోడ్ ఈజ్ వెట్, తడిసిపోయింది రోడ్డు. ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్డ్, వర్షం వచ్చి ఉంటుంది. మే అని కూడా వాడుకోవచ్చు ఇక్కడ మస్ట్ బదులు. కానీ స్ట్రాంగ్ సర్టనిటీ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ కన్క్లూజన్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఈ మస్ట్ వాడుకుంటుంటారు అనమాట. ఈ కాన్వర్జేషన్లో మనం వాడుకోవచ్చు. బాగా 2-3 సార్లు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. రకరకాల స్ట్రక్చర్స్ ఉన్నాయన్నాను కదా, ఇది కూడా అందులో ఒకటి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.